బాబాయ్ నమస్తే. సత్యనారాయణ. ఏం చేసి సత్యనారాయణ మీ పేరు? సరే ఒకటి నేను అడుగుతా, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు, ఎవరు గెలుస్తారు? ఎలా ఉండబోతుంది మల్కాజ్గిరిలో? కేసీఆర్ వస్తాను అనుకుంటా నేను. కేసీఆర్ ఎందుకని? ఆయన మంచి పనులు చేసాడు కొన్ని. కేసీఆర్ మంచి పనులు చేశాడు. మరి 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 ఓడగొట్టారు కానీ ఓడగొట్టారుగా. ఓడగొట్టారు కదా, మరి ఓడగొట్టారు కదా. మరి అదే కదా, ఇప్పుడు కేసీఆర్ అన్ని చేసి కళ్యాణ్ లక్ష్మి చేసిండు, చాలా పనులు చేసిండు ఆయన. హాస్పిటల్ ఆడపిల్ల మోపిల్ల ఆడపిల్ల ఇంత అని చేసిండు, అన్ని చేసిండు, చాలా చేసిండు ఆయన. ఏం చేసిండు ఆయన? రేవంత్ రెడ్డి ఏం చేసి చెప్పు. ఏం చేయలేదా? బస్సు ఫ్రీ ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. ఆడలకి సాధారణ మొగలకి చేయాలి. మొగలకి బయట పని చేసుకుని వస్తాడు, పని చేసుకొని పెద్ద పిల్లలు నాటుతాడు. ఆడలకి బస్ పిల్లలు ఎందుకు ఇచ్చినావు అంటే కిరాయి తక్కువ చేయనంటు ఆడ పిలుస్తావు. అదేం చేసుకో, మొగలికి ఇస్తే బయట పని చేసుకొని వస్తావు. ఆడకి ఇచ్చిన తప్పింది, తప్పు. మరి మొగలికి ఇస్తే బయట పని చేసుకోవాలి, పిల్లలు నడుపుతాడు, తప్పింది. ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఏమో 4,000 పింఛన్ ఇస్తున్నాను. 4,000 పింఛన్ 4,000 పింఛన్ ఇస్తున్నా. 4,000 పింఛన్ ఇస్తాను పోతే ఇంకేం చేసావు? డబుల్ బెడ్రూమ్ అది లేక ఏమి ఏది ఎక్కడ ఎవరికి ఇస్తుంది ఏం కదా. నాకు 4 ఆడపిల్లలు, నాకు 5 ఆడపిల్లలు. నాకు ఆధార్ కార్డు తెలిసిపోతుంది. మరి ఏది డైరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నా, 5 ఆడపిల్లలు నాకు. పెళ్లి అయిపోయింది అందరికి, అందరు పెళ్లి. మరి డబుల్ బెడ్రూమ్ లేదు ఒక రాసిన కూడా. పింఛన్ వస్తుందా? 2,000 ఇస్తున్నారు అంతే. 4,000 పింఛన్ రావట్లేదు. ఎందుకు చెప్పిన 4,000 ఇస్తున్నారు? ఎందుకు చెప్పినా అవసరంగా ఆశపడి ఆయన 4,000 పింఛన్ ఇచ్చిననుకో వచ్చి అవుతాడు. ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని తినే లోపల అంటే లోపల అయితే పోతే 4,000 పింఛన్ ఇచ్చేయాలి. ఏం తెచ్చి ఇస్తే పేరు వెళ్తావు, లేకుంటే పేరు వెళ్ళడైనా ఇంకా 4,000 పింఛన్ ఇచ్చేసేయాలి. కళ్యాణ లక్ష్మి పెట్టు, హాస్పిటల్ ఆడపిల్లలు పెడితే ఆడపిల్లలు పెడితే అంత హాస్పిటల్ నువ్వు పెట్టు. ఇవన్నీ పెడితే నువ్వు వస్తావు. ఇవేం పెట్టారు ఇప్పుడు? సరే, ఇప్పుడు బీజేపీ కూడా ఉంది కదా, పువ్వు గుర్తుంది. మరి అది దానికి అవకాశం ఉండదా? అయితే ఏం చేస్తారు దానికి? అంతేనా? ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ బీజేపీ దానికి కులమతం అంటున్నాడు, బీజేపీ కులమతం అంటున్నాడు. మరి ఈ కేసీఆర్ ఏమన్నాడు? అందరు మన అందరితో ఒక సమానం చూస్తాడు. ఈ కులమతం ఆ కులం బీజేపీ ఏ కానిపోయిందంట. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు కదా, రేవంత్ అన్ని పనులు ఇస్తే ఆయన వస్తాడు, లేకుంటే రాడు. 4,000 పింఛన్ చాలు. కళ్యాణ లక్ష్మి ఇచ్చినా ఇవ్వలేదు. హాస్పిటల్ పిలిచి మోపిల్లలు ఆడపిల్లలు పెడతాను. మరి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ. మరి ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు? తెలంగాణ వస్తుంది అనుకుంటా. కేసీఆర్ నేను ఓపెన్ గా చెప్తున్నా. మరి ఇప్పుడు దొంగ ఓట్లను కొన్ని తీసేస్తున్నారు కదనే, ఎస్ఐఆర్ అని కూడా వచ్చింది కదా. మరి దాన్ని ఎక్కడ చూస్తారు? మంచిగా అంతా దొంగ ఓట్లు తీసేయాలి. అయితే మధ్య చెల్లగది దొంగ దొంగనే, అది తప్పే. అంతేగాని నువ్వు ఏంటి తీసేసేయాలి. ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఏం కాదు, వచ్చేస్తాడు ఈయన. ఇంకొకటి ఏం లేదా, కళ్యాణ్ లక్ష్మి పెట్టు, ఆడల బస్మతి మొగలకి బయట పని చేసుకోవచ్చు. మొగోడు పని చేసుకొచ్చి పెరిగినప్పుడు ఆడలకి తెలియదు. ఆడలకు 3 పైసలు ఎందుకు ఇచ్చాను? కిరాయి తక్కువ చేయను. నువ్వు ఆడ కిరిమతి ఇవ్వద్దు. మొగలకి బయట పని చేసుకొని వస్తాడు. అనవసరం డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే 4 పింఛన్ ఇస్తాను, 4 పింఛన్ ఇవ్వకపోతే ఏంటి? కళ్యాణ్ లక్ష్మి లేదు. సరే బాబా, థ్యాంక్ యూ.